క్యాతన్పల్లి మున్సిపాలిటీలో బక్రీద్ వేడుకలు ముస్లిం మైనార్టీ వెల్ఫేర్ కమిటీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక పాత పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్నటువంటి ఈద్గా వద్ద ముస్లిం మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ముస్లిం సోదరులు ఒకరినొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ అలై భలై చేసుకున్నారు. ఈ సందర్భంగా బిలాల్ మజీద్ హజీబ్, అబ్దుల్ అజీజ్, మదీనా మజీద్ ఇమాం అక్బర్ అలీ, మత పెద్దలు అక్బర్ అలీ, యాకూబ్ అలీ, డాక్టర్ సలీం బియాబానీ మాట్లాడుతూ త్యాగానికి ప్రతి రూపకంగా బక్రీద్ పండుగను ఘనంగా నిర్వహించడం జరుగుతుందని వారు తెలిపారు. భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశమని ప్రతి ఒక్కరూ సోదర భావంతో కలిసిమెలిసి పండుగను జరుపుకోవాలని వారు సూచించారు. जमात करीब है, जो हजरात बाहर खड़े हैं वो आ जाए जब नसीब का के अंदर सफेद सीढ़ी कर ले, थोड़ा सब आगे दिख रहे हैं, लाइन सीढ़ी कर ले। हाँ, अपने अपने मोबाइल को स्विच ऑफ कर ले और मैं बेटा आए చెప్పండి. రామకృష్ణాపూర్ పట్టణ ప్రజలకు, ముస్లిం సోదరులకు ఈద్ ఉల్ అజహా, బక్రీద్, ఈద్ ముబారక్. ఈరోజు త్యాగానికి మారుపేరు ఈ బక్రీద్. ఈ మాసంలో మక్కా వెళ్ళి హజ్ యాత్ర కూడా జరుపుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ మన ఈరోజు మా ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం లేక ముసలితనంలో పుట్టినటువంటి కొడుకును భగవంతుడు అల్లా జబా చేయమని చెప్పి ఆదేశించగా అతనిని తీసుకొని గుట్టల మీదకి వెళుతుండగా దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ కొడుకుతో చెప్పాడు, నిన్ను భగవంతుడు బలి ఇయ్యమన్నాడు. అసోసియేషన్ సభ్యులందరి తరపు నుంచి ఈరోజు రామకృష్ణాపూర్ ఈద్గాలో ఈద్ ఉల్ అదా బక్రీద్ పండుగను పురస్కరించుకొని ఏదైతే ప్రార్థనలు చేశామో ఆ ప్రార్థనలన్నీ సఫలీకృతం కావాలని, ఇస్లాం మతం అంటేనే శాంతికి నిదర్శనం, త్యాగానికి నిదర్శనం, మంచికి నిదర్శనం. ఇవాళ ప్రపంచ దేశాల్లో ఉన్న ముస్లింలందరూ హజ్ యాత్ర నిర్వహించుకుంటున్నారు. వాళ్ళందరి హజ్ యాత్ర సుఖశాంతులతో పూర్తవ్వాలని అల్లాని వేడుకుంటూ, అదేవిధంగా ప్రపంచ దేశాలైనటువంటి మనం ఎన్నో దేశాల్లో ముస్లిం సమాజం ఉంది. ఇవాళ ఇజ్రాయిల్ పాలస్తీనాలో జరుగుతున్న దాడులు కూడా అతి త్వరలో ముగించి అక్కడ కూడా శాంతియుత వాతావరణం నెలకొల్పాలని దేవుణ్ణి అల్లాని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇస్లాం మతం అంటేనే శాంతికి, త్యాగానికి నిదర్శనం. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్త గారు చెప్పిన విధంగా మనం అందరం ఏ భూమి మీదే పుట్టామో ఆ భూమిలో నివసిస్తున్నామో అక్కడ ఆ భూమికి మనం రుణపడి ఉంటాం, ఆ దేశానికి రుణపడి ఉంటాం. ఆ దేశంలో మంచి కోసం, మార్పు కోసం, సో ఈ లౌకిక రాజ్యంలో భారతదేశంలో ఉన్నాం కాబట్టి మనందరి బాధ్యతగా ప్రతి ఒక్కళ్ళు ఆనందంగా మన ఇంటి పక్కన నివసించే వాళ్ళు, మన రామకృష్ణాపూర్లో నివసించే వాళ్ళు, దేశంలో నివసించే వాళ్ళందరి కోసం, మంచి కోసం ఇవాళ మనం ఈద్గాలో ప్రార్థనలు చేయడం జరిగింది. ఆ ప్రార్థనల ద్వారా అల్లాకు చేరి మనమందరం సుఖంగా జరుపుతున్నటువంటి బక్రీద్ పండుగలో భాగంగా మరి క్యాతన్పల్లి మున్సిపాలిటీలో ముస్లిం సోదరులు, వారి వెల్ఫేర్ కమిటీకి, వారి కుటుంబ సభ్యులందరికీ మరి బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, దేశంలో శాంతి, సామరస్యం, మరి శాంతి నెలకొల్పాలంటే మరి అన్ని వర్గాల ప్రజలు శాంతియుత వాతావరణంలో ప్రయాణించేసి ఈ దేశం, ఈ ప్రపంచ సుఖంలో ఉండాలి. అందరూ ఆర్థికంగా మరి ఆరోగ్యంగా ఉండి ఈ యొక్క సుపరిపాలన సంపాదనను సంక్షేమ పథకాలు ప్రజలకు అందే విధంగా కృషి చేయాల్సిన బాధ్యత అంతా ఈ యొక్క అన్ని వర్గాల ప్రజలు ఉంటుంది. కాబట్టి బక్రీద్ పండుగ అనేది కేవలం ముస్లిం సోదరులు
భక్తి భావంతో చేస్తున్నందుకు వారికి బక్రీద్ పండుగ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.